ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో జల్సాలకు అడ్డొస్తున్నాడని చంపేసి కథ అల్లేసింది ఈవిడ పేరు ప్రసన్న రెడ్డి. ఇతని పేరు సుధీర్ రెడ్డి. కూకట్పల్లి ఈనాడు కాలనీలో నివాసం ఉంటున్నారు. సో గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. సహజంగా ఏ భార్యాభర్తకైనా సరే కొన్ని మాటల విషయంలోనో, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారనో, ఫంక్షన్లకి వెళ్ళలేదనో, పుట్టింటికి వెళ్ళలేదనో, ఇలాంటి ఎక్కడో చోట అత్తమామలు ఏదో అన్నారనో, అమ్మ నాన్నలు అన్నారనో, ఏదో ఒక విషయంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ వివాహేతర సంబంధమే మెయిన్. సో ఈవిడ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఈవిడ జల్సాలకు అడ్డొస్తుందని చెప్పి, వాళ్ళ భర్త అడ్డు వస్తున్నాడని చెప్పి ఇతన్ని చంపడానికి ప్లాన్ చేసింది ఈవిడ. సో ప్లాన్ చేసిందంతా బాగానే ఉంది, కానీ చున్నీతో ఉరివేసి దొరికిపోయింది. ఇక్కడ ఎలా దొరికిపోయింది అంటే, ఫస్ట్ చున్నీతో నైట్ టైంలో ఉరివేసి అతన్ని చంపేసేసిన తర్వాత వాళ్ళ బంధువులకి అనుమానం వచ్చింది. అసలు 44 ఏళ్ల మనిషి, ఇప్పటిదాకా బీపీ లేదు, షుగర్ లేదు, అసలు ఎలాంటి ఆయనకి హెల్త్ కాన్సిక్వెన్సెస్ లేవు, మరి అలాంటి వ్యక్తి ఎలా చనిపోయాడని చెప్పి ఈ యొక్క సుధీర్ రెడ్డి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో కేసు పెట్టారు. ఇదేదో అనుమానాస్పద మృతి కాదు, కావాలని హత్య చేసిందే అని చెప్పి వీళ్ళ బంధువులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అసలు మ్యాటర్ బయటకు ఇక్కడ ట్విస్ట్ అంటే చెప్పిన, ఈ ప్రసన్న దగ్గర నుంచి సుధీర్ రెడ్డికి ప్రాణహాని ఉంది, నా భార్యే నన్ను లేపేసిద్ది అని చెప్పి ఆల్రెడీ సుధీర్ రెడ్డి కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇది ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంది? ఎప్పుడు? డిసెంబర్ 19వ తారీఖు ఇతను కూకట్పల్లి పోలీసులకు సవినయంగా ఒక లేఖ రాశాడు. అయ్యా, నా భార్య నన్ను లేపేస్తుంది, నాకు భయంగా ఉంది, నాకు కొంచెం ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పి. కానీ పోలీసులు మరి దాన్ని సీరియస్గా తీసుకున్నారా లేదా అనేది పక్కన పెట్టద్దాం. పక్కన పెట్టడం మీన్స్ పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి నేను వాళ్ళ మీద వేయట్లేదు. మేబీ కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఒక మందలించి ఉంటారని నేను అనుకుంటున్నా. సో దానికి సంబంధించి సరిగ్గా 1 వీక్ తర్వాత కరెక్ట్గా ఈ పోలీస్ కేసు పెట్టే విషయం కూడా ఈ ప్రసన్నకి తెలుసు. పోలీస్ కేసు పెట్టాడని తెలిసి కూడా ఈవిడ నైట్ టైంలో చున్నీతో ఉరివేసింది. ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరు? వీళ్ళ బాయ్ ఫ్రెండ్, ఏదైతే వివాహితర సంబంధం పెట్టుకుందో ఈ ప్రసన్న, అతను ఇచ్చిన ప్లాన్ని ఈవిడ చాలా చాకచక్యంగా ఇంప్లిమెంట్ చేసేసింది. సో కట్ చేస్తే ఇప్పుడు పిఎస్లో రిమాండ్లో ఉంది. మరి ఈ ఘటన గురించి మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.